హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు సమాచారాలు. ఈ రోజు డేట్ వచ్చేసరికి 26 జూలై 2024. టైం వచ్చేసరికి 5 PM. ఇప్పటిదాకా ఉన్న సమాచారాలు ఏంటో చూసేద్దాం పదండి. వాట్సాప్లో మరొక కొత్త ఫీచర్ రాబోతోంది. వివరాల్లోకి వెళ్తే మనం ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టేటప్పుడు ఎలా అయితే మన ఫ్రెండ్స్ని మెన్షన్ చేస్తామో సిమిలర్గా ఫ్యూచర్లో వాట్సాప్లో మనం స్టేటస్ పెట్టేటప్పుడు మన ఫ్రెండ్స్ని మెన్షన్ చేయొచ్చు. ఆ సమయంలో మన ఫ్రెండ్స్కి ఒక నోటిఫికేషన్ వెళ్తుంది, అది ప్రైవేట్ నోటిఫికేషన్. దానికి వాళ్ళు రెస్పాండ్ అవుతూ కామెంట్ చేయొచ్చు. అంతేకాకుండా వాళ్ళకి ఆ స్టేటస్ నచ్చితే తిరిగి వాళ్ళు వాళ్ళ స్టేటస్ కింద కూడా పెట్టుకోవచ్చు. ఈ అప్డేట్ మరికొన్ని రోజుల్లో ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ యూజర్స్కి అవైలబుల్గా రాబోతోంది. ఈ అప్డేట్ పై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. చనిపోయిన ప్రియుడిని గోస్ట్ మ్యారేజ్ చేసుకుంటూ ప్రియురాలు. వివరాలకు వెళ్తే థాయిలాండ్కి చెందిన అనే యువతి చనిపోయిన తన ప్రియుడి ఆత్మని పెళ్లి చేసుకుంటుంది. ఇది మనకి కొత్తగా అనిపించొచ్చేమో కానీ చైనాలో ఇది 300 year old ట్రెడిషన్. ఈ ట్రెడిషన్ ప్రకారం ఏంటంటే చనిపోయిన వ్యక్తి బట్టలు ఇలాంటి వస్తువులు తీసుకెళ్లి దాంతో ఒక చిన్న రిచువల్ జరుపుతారు. ఆ రిచువల్ అర్థం ఏంటంటే చనిపోయిన వ్యక్తికి ఎటువంటి అంబిషన్స్ కానీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానీ తన మనసుకి శాంతి కలగాలన్నా కానీ ఇలాంటి గోస్ట్ మ్యారేజ్ జరిపి ఈ బాధ్యతలన్నీ ఆ గోస్ట్ మ్యారేజ్ చేసుకున్న పర్సన్ తీసుకుంటున్నట్టు వాగ్దానం ఇస్తున్నారు అని దీని అర్థం. కానీ అసలు ఆ ప్రియుడు ఎలా చనిపోయాడంటే ఒక రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడు. ఆ రోడ్ యాక్సిడెంట్ జరుగుతున్నప్పుడు ఈ యువతి కూడా తన పక్కనే ఉంది, కానీ అతన్ని కాపాడలేకపోయింది. అతని బాధను చూసిన ఆ యువతి ఖచ్చితంగా తను గోస్ట్ మ్యారేజ్ చేసుకుని తన అంబిషన్స్ తనకున్న రెస్పాన్సిబిలిటీస్ షేర్ చేసుకోవాలని డిసైడ్ చేసుకుంది. అందుకని ఈ గోస్ట్ మ్యారేజ్ తన ప్రియుడితో చేసుకుంది. నాకు తెలిసి ఇలాంటి అమ్మాయిలు ఈ రోజుల్లో అయితే లేరు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. 17 years ఉన్న ఒక అబ్బాయి తన్ని దూరం పెట్టింది అనే రీజన్తో ఒక అమ్మాయిని డిఫరెంట్ వేలో టార్చర్ చేయడం మొదలుపెట్టాడు. వివరాల్లోకి వెళ్తే 22 years ఉన్న చెన్నైకి చెందిన ఒక అమ్మాయి ట్యూషన్స్ చెప్తూ ఉండేది. తన దగ్గరికి 17 years ఉన్న ఒక అబ్బాయి ట్యూషన్ నేర్చుకుందుకు జాయిన్ అయ్యాడు. ఆ సమయంలో ఆ అబ్బాయి ఆ అమ్మాయిని ప్రేమించాడు. అది తెలుసుకున్న ఆ అమ్మాయి ఆ అబ్బాయిని దూరం పెట్టింది. అంతే, ఏం చేయాలో తెలియని ఆ అబ్బాయి ఒక 2 రోజుల్లో ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి 100 రకాల గిఫ్ట్స్ని అలాగే ఫుడ్ ఆర్డర్స్ని ఆ అమ్మాయి నెంబర్ ఇచ్చి క్యాష్ ఆన్ డెలివరీ పెట్టాడు. వచ్చిన ప్రతి ఆర్డర్ని తను నేను పెట్టలేదు అని చెప్పి రిజెక్ట్ చేస్తూ వెనక్కి పంపించేది. దాంతో ఆ డెలివరీ పార్ట్నర్స్ ఆ అమ్మాయి మీద కోప్పడేవారు. ఇంకేం చేయాలో తెలియని అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి ఈ విషయం చెప్పింది. అంతేకాకుండా ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి 77 క్యాబ్స్ని బుక్ చేసి జస్ట్ 2 daysలో ఆ అమ్మాయి అడ్రస్కి పంపించాడు. ఇంకా ఏం చేయాలో తెలియని వాళ్ళ పేరెంట్స్ ఈ విషయాన్ని పోలీసులకి రిపోర్ట్ చేయగా పోలీసులు ఆర్డర్ పెట్టిన ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్ ఆధారంగా ఆ అబ్బాయిని పట్టుకుని జడ్జి దగ్గరికి తీసుకెళ్లారు. జడ్జి ఆ అబ్బాయికి కౌన్సిలింగ్ ఇవ్వమని శిక్షణ విధించాడు. 10 ఏళ్ళు కష్టపడిన రోజు కూలి కల ఫలించింది. వివరాల్లోకి వెళ్తే మహారాష్ట్రకు చెందిన పనా అనే గ్రామానికి చెందిన రాజు గౌడ్ అనే వ్యక్తి డైమండ్స్ వెతుకుతూ ఉండేవాడు. తను ఆ గ్రామంలో ఉన్న మైన్స్కి వెళ్ళి పొద్దున్నే లెగిచి ఇసుకని జల్లించి డైమండ్స్ కోసం వెతుకుతూ ఉండేవాడు. తను ఈ పనిని 10 సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నాడు. కానీ ఒకరోజు సడన్ గా ఇలా తను ఇసుకని జల్లిస్తూ ఉండగా తనకి 19.22 క్యారెట్ల డైమండ్ దొరికింది. అది తీసుకుని ప్రభుత్వ అధికారి దగ్గరికి వెళ్ళాడు. అది వాళ్ళకి స్వాధీనపరచగా వాళ్ళు దీని విలువ దగ్గర 80 లక్షలు ఉండే ఛాన్స్ ఉందని త్వరలోనే వేలం వేసి ఆ డబ్బుల్ని తనకిస్తాను అని కూడా మాటిచ్చారు. ఇది విన్న రాజు గౌడ్ చాలా ఆనందపడి ఈ డబ్బుని తన అప్పులు తీర్చుకోవడానికి తన కొడుకు ఎడ్యుకేషన్కి ఉపయోగిస్తానని కూడా చెప్పాడు. ఇలాంటి కష్టపడిన వ్యక్తికి ఈ డబ్బు రావడం నాకెంతో ఆనందంగా ఉంది. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీకెండ్లో ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్ ఏంటో చూసేద్దాం. తెలుగులో వచ్చేసరికి గెటప్ శ్రీను నటించిన రాజు యాదవ్, చాందిని చౌదరి నటించిన ఏవం అనే మూవీ ఆహాలో స్ట్రీమ్ అవుతున్నాయి. వీటితో పాటు ప్రేమలో హీరోయిన్ నటించిన కోకో అనే మూవీ ఈటీవీ విన్లో రిలీజ్ అయింది. యోగి బాబు నటించిన 1 కామెడీ సిరీస్ చట్నీ సాంబార్ అనేది హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతోంది. వీటి అన్నిటితో పాటు శాకాహారి అనే ఒక తెలుగు డబ్బుడ్ మూవీ ప్రైమ్లో రిలీజ్ అయింది. ఈ మూవీ ఎంతో బాగుందని పబ్లిక్ టాక్. హిందీలో వచ్చేసరికి జాహ్నవి కపూర్ నటించిన స్పోర్ట్స్ బేస్డ్ డ్రామా మిస్టర్ అండ్ మిసెస్ మహి నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అవ్వగా అవికా గోర్ నటించిన హర్రర్ మూవీ బ్లడీ ఈష్ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. మిస్ కాకుండా ఈ మూవీస్ అన్నిటిని వీకెండ్లో చూసి ఎంజాయ్ చేసేసేయండి. నోయిడాకు చెందిన డాక్టర్ పూజా కోయల్ అనే అమ్మాయి స్కామర్స్ వల్ల దగ్గర 59 లక్షల రూపాయలు కోల్పోయింది. అసలు ఏం జరిగిందంటే తన పని చేసుకుంటూ ఉండగా సడన్ గా తన ఫోన్స్కి కాల్స్ వచ్చాయి. ఆ కాల్స్ ఏం చెప్పారంటే మీరు పోర్నోగ్రఫీ చూస్తున్నారు, పోర్నోగ్రఫీ రిలేటెడ్ కంటెంట్ కూడా షేర్ చేస్తున్నారు, ఈ ఇన్ఫర్మేషన్ మాకు దొరికింది అండ్ దీనికి కావాల్సిన ప్రూఫ్స్ అన్ని మా దగ్గర ఉన్నాయి, త్వరలోనే మీ ఇంటికి పోలీసులు వస్తున్నారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు అని భయపెట్టారు. అది మొదట్లో ఆమె తోసిపుచ్చినా కానీ తర్వాత వాళ్ళు కంటిన్యూస్గా కాల్స్ చేస్తూ ఉండడంతో భయపడిపోయి అసలు మీకేం కావాలి అని అడగగా వాళ్ళు ఈ విషయాన్ని అరెస్ట్ దాకా తీసుకురాకుండా ఉండాలి అంటే డబ్బు కావాలి అని భయపెట్టారు. దానికి భయపడిపోయి ఆమె 59 లక్షల రూపాయలు కోల్పోయింది. ఈ విషయాన్ని తర్వాత తేరుకున్న ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయగా పోలీసులు దీనిపైన విచారణ జరిపి ఆ డబ్బుని రికవరీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే
పోలీసులు అనగానే భయపడిపోయి చాలా మంది స్కామ్స్ కి గురవుతున్నారు. ఒకవేళ అసలు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆథెంటిక్ కాదా అన్నది మీరు ఐడెంటిఫై చేస్తే చాలా వరకు స్కామ్స్ తగ్గిపోతాయి.